హాయ్ అండి, వెల్కమ్ టు బాను లోగో ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక 2-3 వీడియోస్ అయితే సంక్రాంతి వీడియోస్ పెట్టాను. షార్ట్ వీడియోస్, అది కూడా లాంగ్ వీడియోస్ పెడదామని ఎంతో ట్రై చేశాను. అయితే నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. మధ్యలో అయితే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ రిపేర్ చేయించుకునేసరికి ఈ టైం అయింది. అయినా కూడా ఈ వీడియో ఇంకా మళ్ళీ పెడదాము అని అంటే ఇంకేం పెడతాంలే అనిపించింది. కానీ ఈ వీడియో పెట్టాలి, ఇది గుర్తింపుగా ఉండాలి, ఈ స్వీట్ మెమరీ మనకు ఎప్పుడు గుర్తుండాలనేసి నాకైతే వీడియో పెట్టాలనిపించి మళ్ళీ పెడుతున్నాను. ఇంకా ఇప్పటికి కూడా ఈ వీడియో అప్లోడ్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కూడా వచ్చేలా ఉంది ఫ్రెండ్స్. అందుకోసమే అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఎవరు తిట్టుకోకండి. మేమైతే సంక్రాంతికి మా అత్తగారు ఊరు వెళ్ళాము. అది ఒక చిన్న పల్లెటూరు. పల్లెటూరు అయినా సరే సంక్రాంతి చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ సంవత్సరమే కాదండి, మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అక్కడికే వెళ్ళాము. మేమైతే భోగి రోజు వెళ్ళాము. భోగి రోజు అయితే పిండి వంటలు ప్రిపేర్ చేసేసుకున్నాము. ఆ పిండి వంటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంక్రాంతి రోజు ఆ గ్రామంలో పిల్లలకి పెద్దలకి ఆ ఊరి పెద్దలు గేమ్స్ ఇంకా రంగోలీ కాంపిటీషన్స్ అయితే పార్టిసిపేట్ చేయమని చెప్పారు. ముందుగా పిల్లలకి మ్యూజికల్ చైర్స్ ఇంకా లెమన్ స్పూన్ గేమ్స్ పెట్టారు. ఇందులో కూడా సీనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ ఉంది. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే గేమ్స్ అన్నీ ఆడపిల్లలకి మగపిల్లలకి అయిపోయేసరికి ఈవినింగ్ 3:30 ఆర్ 4 అయిందండి. అప్పుడైతే ఇంకా రంగోలీ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1.5 అవర్ టైం ఇచ్చారు. నేనేమో సీనియర్ కేటగిరీలో, మా పాప ఏమో జూనియర్ కేటగిరీలో జాయిన్ అయ్యింది. నా పక్కనే వేయడానికి స్టార్ట్ చేసిందనమాట. ఆ పింక్ డ్రెస్ వేసుకున్న పాప మా పాప అనమాట. నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, తను ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంది. మా పాప అయితే సడన్గా స్టార్ట్ చేసిందనమాట. ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్గానే మొదలుపెట్టింది, కానీ తనకు అలవాటు లేకపోవటం వల్ల ఇంకా గేమ్స్ ఆడి ఆడి అలసిపోవటం వల్ల తనకి కాళ్ళు నొప్పులుగా అనిపించి అంత బాగా అయితే వేయలేకపోయింది. అయినా పర్లేదు. ముగ్గు వేయటానికి కానీ కలర్స్ వేయటానికి కానీ ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, కానీ కలర్స్ అందించడానికి అయితే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మా పాప నాకు కలర్స్ అందిస్తూ ఉంటే నేను ఫాస్ట్గా వేశాను. కానీ ఈ ఇయర్ అయితే ఎవరూ లేరే, మా పాప కూడా ముగ్గు వేస్తుంది అని అనుకున్నాను. కానీ మా వారి వాళ్ళ మేనకోడలు వచ్చింది టైంకి కరెక్ట్గా. తను కూడా చాలా చక్కగా అందించి నాకు ముగ్గు వేయటానికి చాలా హెల్ప్ చేసింది. లాస్ట్ ఇయర్ రంగోలీ కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కలర్స్ లేవు, ముగ్గు లేదు, సరైన ప్లానింగ్ లేదు, అయినా కూడా ఏమీ తగ్గలేదు. నేను సెకండ్ ప్రైజ్ మిక్సీ తీసుకున్నాను. ఈసారి మాత్రం ప్లానింగ్తోనే వెళ్ళాను. మంచి కలర్స్ తీసుకొని మంచి డిజైన్ తీసుకున్నాను. నేను తీసుకున్న డిజైనే నాకు హైలైట్ అయ్యింది. నేను వేసిన రంగోలీలో సంక్రాంతినే కాకుండా ఇండియా మొత్తాన్ని కూడా చూపించాను. ఈ ముగ్గు ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఫైనల్గా వచ్చేసరికి ఫ్లాగ్ కలర్స్ అయితే తగ్గినాయి. మా అత్తగారిని ఒక 2 కలర్స్ పట్టుకురమ్మంటే తీసుకొచ్చారు. వాటిని అలాగే అడ్జస్ట్ చేసి ముగ్గు అయితే కంప్లీట్ చేశాను. కలర్స్ వేయటము, ముగ్గు వేయటము అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మ్యాప్ని ఒక డార్క్ కలర్ తీసుకొని హైలైట్ చేశాను. 1.5 అవర్ సరిపోదు అనేసి అందరూ టెన్షన్ పడుతుంటే ఇంకా టైం కావాలనేసి జడ్జెస్ అడిగారు. ఇంకేముంది, అందరూ హాఫ్ అన్ అవర్ కావాలనేసి అడిగేసేసరికి 2 అవర్స్ అయితే టైం అయితే ఇచ్చేసారు మాకు. మేము హడావిడిగా ముగ్గు వేసే పనిలో ఉంటే మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు వచ్చి అమ్మ బాగున్నావా అనేసి అందరూ పలకరిస్తున్నారు. అసలు ఎవరు పలకరిస్తున్నారో కూడా నేనైతే ఫేస్ కూడా చూడట్లేదు. నా పని మీద నేనే ఉన్నాను. పాపం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదులే అనేసి వాళ్ళు సైలెంట్గా ఉండి చూస్తున్నారు. ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత న్యాచురల్గా ఉండే పొయ్యి పెట్టాను. చిన్నగా 3 రాళ్ళు పెట్టాను. దానిపైన ఒక చిన్న కుండ పెట్టి దానిలో కొంచెం సున్నం పోసాను, నైవేద్యం లాగా ఉండేలాగా. కింద కట్టెలు పెట్టాను. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంది. ముగ్గు మధ్యలో ఈ కుండ పొయ్యి పెట్టేసరికి అసలైన సంక్రాంతి కనిపించినట్లుంది. లాస్ట్లో ఒక మ్యాటర్ను కూడా రాశాను. భోగి భోగాలతో, సంక్రాంతి సంతోషాలతో, కనుమ కన్నుల పండగతో అని మ్యాటర్ రాశాను. లాస్ట్కి వచ్చేసరికి టైం అయితే అయిపోతుంది. లెటర్స్ కూడా కరెక్ట్గా రాయలేకపోతున్నాను టెన్షన్లో. లెటర్స్ కొంచెం చిన్నగా పెద్దగా రాశాను. నేను రాస్తూ ఉండగానే జడ్జెస్ అయితే వచ్చేసారు టైం అయిపోయిందనేసి. అయినా ఏం పర్లేదు, పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నాదైతే. సంక్రాంతి ముగ్గులో ఏమేమి వేసానో చూసారా? హరిదాసుడిని వేశాను, అమ్మవారిని వేశాను, పొంగళ కుండను వేశాను, ఆవును వేశాను, ఇంకా చెరుకు గడలు, రైతుని, పొలం, కోడి పందాలు, గాలిపటాలు, ఇండియా మ్యాపు, ఇంకా ఫ్లాగ్ కలర్స్ వేశాను. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయినట్లుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ రంగోలీ కాంపిటీషన్లో వేస్తానులే ఫ్రెండ్స్.
నాకు ముగ్గు వేయటం అంతా అయిపోయిన తర్వాత అందరు ముగ్గులు చూడడానికైతే వెళ్ళాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఇదైతే మీకు తెలిసిందే కదా, నేను వేసింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీనికైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎవరి టాలెంట్ని వాళ్ళు చూపించారండి, ఎవ్వరు తగ్గలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా వేశారు. అంతే కదండి, జూనియర్ కేటగిరీలో కూడా చిన్న చిన్న పిల్లలతో సహా, అంటే సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు చదివే పిల్లలతో సహా చిన్న చిన్న ముగ్గులు చాలా క్యూట్గా వేశారు. ఎంత బాగా వేశారో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్లలు కూడా ముగ్గులు వేస్తున్నారా, ఈ కాంపిటీషన్లో జాయిన్ అయ్యారా అనేసి. నా మ్యారేజ్కి ముందు సంక్రాంతికి కానీ జనవరి ఫస్ట్కి కానీ కొంచెం పెద్ద డిజైన్స్ వేసేదాన్ని, ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు. మ్యారేజ్ తర్వాత అది కూడా మా పాప 5th మంత్ అప్పుడు నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. గేమ్స్ ముగ్గుల పోటీ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7కి ప్రైజ్ అనౌన్స్మెంటు, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా జరిగినాయి. కర్రసాము, సాంగ్స్ పాడడం, ఇంకా డ్యాన్స్ వేయడం, ఎవరి టాలెంట్ని వాళ్ళు చూపించారు. ఈ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. ప్రోగ్రామ్స్లో అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా షీల్డ్ ఇచ్చారు. నెక్స్ట్ కొంతమందికి టాలెంట్ ఉంటుంది కానీ బయట పెట్టే అవకాశం అయితే ఉండదు, కానీ ఈ స్టేజ్ ద్వారా వీళ్ళకి ఈ టాలెంట్ని బయట పెట్టే అవకాశం వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నది మా బాబు అండి, లెమన్ స్పూన్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడే కాదండి, లాస్ట్ ఇయర్ కూడా మా బాబుకే లెమన్ స్పూన్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ మా పాప వస్తుంది. తను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు తనకి షీల్డ్ ఇచ్చారు. ఇంకా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. ఆ ఊరి ప్రెసిడెంట్ వాళ్ళందరికీ కూడా షీల్డ్ కానీ ప్రైజ్ మనీ కానీ అనౌన్స్మెంట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ నేను రంగోలీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 2000 అమౌంట్ను ఇంకా షీల్డ్ ఇచ్చారు. నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అయ్యాను. ఈసారి ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలనేసి అనుకున్నాను, తీసేసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రామ ప్రజలందరి ముందు ఇలాగా ఫస్ట్ ప్రైజ్ తీసుకోవటం నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఈ వీడియోని నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి 2-3 డేస్ పట్టిందండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఈ సంక్రాంతికి మా పిల్లలు నేను విన్ అయిన ప్రైజెస్ అయితే ఇప్పుడు చూడండి. ఇవైతే నాకు వచ్చిన ప్రైజ్ మనీ, ఇది షీల్డ్ అండి. నెక్స్ట్ మా బాబుకి లెమన్ స్పూన్లో వచ్చిన ఫస్ట్ ప్రైజ్ లంచ్ బాక్స్, ఇంకా వాటర్ బాటిల్, పెన్ను ఇచ్చారు. నెక్స్ట్ మా పాపకైతే ఒక షీల్డ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ